వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే టుడే క్రియేషన్. ఈనాడిన క్వాలిఫైర్ అంటే సెమీఫైనల్ ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్లో జరిగిన ప్రతి ఒక్క విషయాలను ఇప్పుడు నేను డీటెయిల్గా అయితే చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మొదటిగా టాస్ గెలిచిన ఆర్ఆర్ అయితే బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. తర్వాత ఆర్ఆర్ ఓపెనర్స్ అంత అనుకున్నంత స్టార్ట్ అయితే ఇవ్వలేదు. ఎస్ఎస్వి జైస్వాల్ 2 రన్లకే వికెట్ అయితే కోల్పోయాడు. దీని తర్వాత వచ్చిన జురేల్ అయితే 7 రన్లకు అవుట్ అయితే అయిపోయాడు. తర్వాత వచ్చిన జడేజా ఇంకా వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు. ఇద్దరు చాలాసేపు క్రీజ్ పైన అయితే ఉన్నారు. ఇంకా వీరిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ జరిగింది. ఇంకా ఈ మ్యాచ్లో అయితే వైభవ్ సూర్యవంశీ స్లోగా స్టార్ట్ ఇచ్చినా కూడా తర్వాత రన్స్ అయితే కొట్టాడు. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 96 రన్స్ అయితే కొట్టాడు. ఇంకా జడేజా 45 రన్స్. నెక్స్ట్ వచ్చిన ప్రతి ఒక్క బ్యాటర్స్ అయితే సింగిల్ డిజిట్ నెంబర్స్ అయితే చేశారు. లాస్ట్లో వచ్చిన ఫరేరా అయితే 38 రన్స్ అయితే కొట్టాడు. అందరూ కలిసి స్కోర్ బోర్డ్ మీద అయితే 6 వికెట్స్ కోల్పోయి 214 రన్స్ టార్గెట్ అయితే ఇచ్చారు. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఎందుకంటే ప్రతి బాల్ అయితే 6 అయితే కొట్టలేదు. 47 బాల్స్ ఆడి 96 రన్స్ అయితే చేశాడు. ఇంకా ఒక ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ఏంటంటే రెస్పెక్టబుల్ టార్గెట్ అయితే పెట్టాడు జీటీ టీంకి. ఇందులో జీటీ టీం బౌలింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్క బౌలర్ అయితే 1 లేదా 2 వికెట్లు అయితే తీశారు. మొదటిగా సిరాజ్ విషయానికి వస్తే 4 ఓవర్స్ అయితే వేశాడు. 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీశాడు. ఇంకా రబాడా అయితే 4 ఓవర్స్ వేసి 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీశాడు. నెక్స్ట్లో అయితే ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్ వేసి 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీశాడు. ఇంకా వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ ఇద్దరు కలిసి 2 ఓవర్లు అయితే వేశారు. వీళ్ళిద్దరు కూడా 0 వికెట్స్ అయితే తీశారు. 0 వికెట్స్ తీసి సుందర్ అయితే 23 రన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా రషీద్ ఖాన్ అయితే డైరెక్ట్గా 45 రన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా లాస్ట్లో అయితే హోల్డర్ అయితే 4 ఓవర్స్ వేసి 27 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ అయితే తీశాడు. హోల్డర్ ఈ మ్యాచ్లో అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఈ మ్యాచ్లో మెయిన్గా అయితే బౌలర్స్లో సిరాజ్ ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ వీళ్ళిద్దరు కలిసి 40+ రన్స్ అయితే ఇచ్చాడు. 40+ రన్స్ ఇచ్చడం వల్ల వీళ్ళైతే ఇంతకాలం అయితే టార్గెట్ అయితే ఇచ్చాడు. ఈ 40+ రన్స్ ఇవ్వకుంటే ఈ మ్యాచ్ అయితే 200 కన్నా తక్కువనే టార్గెట్ అయితే అవుతుండే. ఇదైతే ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది జీటీ బౌలర్స్ నుంచి. తర్వాత జీటీ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ ముందర అయితే మంచి టార్గెట్ అయితే ఉంది. ఎందుకంటే ఆర్ఆర్ బ్యాటర్స్ అయితే అంత మంచి టార్గెట్ అయితే సెట్ చేసి పెట్టారు. బోర్డు మీద 214 రన్స్ అయితే ఉన్నాయి. 214 రన్స్ని ఈజీగా కొట్టాలంటే బ్యాటర్స్ మంచి స్టార్ట్ అయితే ఇవ్వాలి. అదే విషయాన్ని అయితే జీటీ బ్యాటర్స్ అయితే ఆలోచించారు. అదే సేమ్ ప్యాటర్న్ అయితే నిన్న మ్యాచ్లో అయితే అప్లై అయితే చేశారు. జీటీ బ్యాటర్స్ వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ అయితే మంచి స్టార్ట్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో అయితే 167 రన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే జరిగింది, ఒక్క వికెట్ కోల్పోకుండా. మరియు సాయి సుదర్శన్ అయితే 58 రన్స్ అయితే కొట్టాడు. మరియు శుభ్మన్ గిల్ అయితే డైరెక్ట్ 104 రన్స్ అయితే కొట్టాడు. చేస్ చేయడానికి నెక్స్ట్ బ్యాటర్స్కి అయితే ఈజీగా అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన ప్రతి ఒక్క బ్యాటర్స్ అయితే ఈజీగా అయితే రన్స్ అయితే కొట్టేశారు. బట్లర్ అయితే 9 రన్స్ అయితే కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ అయితే 16 రన్స్ అయితే కొట్టాడు. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మన తివాతి అయితే 17 రన్స్ అయితే కొట్టాడు. నాట్అవుట్ కూడా అయిపోయాడు. మరియు ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ అయితే ఈజీగా అయితే ఓడిపోయింది. మరియు జీటీ అయితే 3 వికెట్స్ ఓన్లీ కోల్పోయి ఈ మ్యాచ్ని అయితే 18.4 ఓవర్స్లోనే ఫినిష్ అయితే చేసేసారు. ఇంకా ఈ మ్యాచ్ను అయితే ఒంటి చేత్తో గెలిపించిన శుభ్మన్ గిల్కి అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చేసింది. ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్గా పవర్ ప్లేలో వికెట్స్ అయితే తీయలేదు. ఇంకా ఈ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ అయితే 4 ఓవర్స్ వేసి 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీశాడు. ఇంకా బర్గర్ అయితే 4 ఓవర్స్ వేసి 35 రన్స్ ఇచ్చి ఈ మ్యాచ్లో అయితే 1 వికెట్ అయితే తీశాడు. బ్రితేష్ శర్మ అయితే 3.4 ఓవర్స్ వేసి 44 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీశాడు. ఇంకా ఈ మ్యాచ్లో అయితే తుషార్ దేశ్పాండే, పుంజు ఇంకా జడేజా వీరందరూ 1 వికెట్ కూడా తీయలేదు. ఈ మ్యాచ్లో వాళ్ళందరూ కూడా 28+ రన్స్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్క బౌలింగ్లో అయితే వాళ్ళ బౌలింగ్లో. ఇంకా జీటీ టీం అయితే డైరెక్ట్గా ఫైనల్ని అయితే చేరుకుంది. ఈ మ్యాచ్ అయితే 31 మే అవుతుంది, అంటే రేపే. ఈ మ్యాచ్ అయితే గుజరాత్లో అవుతుంది. గుజరాత్కి అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కదా ఈ మ్యాచ్ అయితే.